హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్లే స్టోర్లో మనం యాప్ని కనుక ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి డౌన్లోడింగ్ వెయిట్ అనేసి మనకి వచ్చేస్తుంటుంది. సో అది మనకి ప్రాబ్లమ్ని ఎలా మనం ఫిక్స్ చేయాలనేది అయితే తెలుసుకుందాం. సో నేనైతే లాస్ట్ వీడియో అయితే క్రియేట్ అయితే చేశాను. బట్ ఆ వీడియోలో నేను అనుకున్నాను అప్పుడు అయితే 100% ఈ వీడియో అనేది వర్క్ అయితే చేస్తుంది అనుకున్నాను. సో నేను కూడా ట్రై చేశాను అలాంటి టిప్స్ కాబట్టి అన్నీ అయితే వర్క్ అయితే చేసింది. ఆ తర్వాత నా ఫోన్లో కూడా అయితే అదే టిప్స్ కూడా నేనైతే వర్క్ చేసినప్పుడు కూడా నాకు కూడా అయితే వర్క్ అయితే చేయట్లేదు. అలాగే నాకు ఆ వీడియోలో చాలామంది కామెంట్స్ కూడా చేశారు, నాకైతే వర్క్ అయితే చేయట్లేదు అనేసి. అందుకనేసి నేను మళ్ళీ కొత్తగా అయితే ఇంకొక వీడియో అయితే క్రియేట్ చేస్తున్నాను. సేమ్ అందులోనే ఒక చిన్న మిస్టేక్ అయితే అయింది. ఆ మిస్టేక్ అనేది కొందరైతే చెప్పున్నారు, కొందరైతే చెప్పలేదు. సో నేనైతే ఈ వీడియోలో ఫుల్ వర్క్ చెప్తున్నాను. సో ఇది 100% మీకు అయితే వర్క్ అయితే చేస్తుంది. సో నేనైతే లాస్ట్ వీడియోలో క్రియేట్ చేసినప్పుడు సో అది కూడా నాకు 100% అయితే వర్క్ అయితే చేస్తాను అనుకున్నాను. బట్ అది 80% మాత్రం అయితే వర్క్ అయితే చేసింది. సో అది ఈ వీడియోలో మనం 100% మనకి వర్క్ అయితే చేస్తుంది. అది కూడా మనకి ఒక 3 మినిట్స్లోగా మనకి ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయితే చేయవచ్చు. సో వీడియోని ఒక లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే నా ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ కానీ క్వశ్చన్ కూడా డెఫినెట్లీ కామెంట్స్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే 100% రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో అనేది మీకు అయితే 100% వర్క్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో నా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఆ ప్రాబ్లం ఎలా మనం ఫిక్స్ అయితే చేయవచ్చు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో నా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఓకేనా, మన ఫోన్ స్క్రీన్కి అయితే వచ్చాం. సో ఫోన్ స్క్రీన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన ప్లే స్టోర్ని అయితే ఓపెన్ అయితే చేయండి. ప్లే స్టోర్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం. ఓకేనా, ప్లే స్టోర్ ఓపెన్ అయితే అయింది. సో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసాం కదా. సో ఓకేనా, ఓపెనింగ్ అయితే అవుతుంది ప్లే స్టోర్ అనేది. సో ప్లే స్టోర్ ఓపెన్ అయితే ఇక్కడ మనకి 3 లేయర్స్ కనిపిస్తుంది కదా. మనకి లెఫ్ట్ సైడ్ 3 లేయర్స్ కనిపిస్తుంది. మై యాప్స్ అండ్ గేమ్స్ మీద అయితే క్లిక్ చేయండి. మై యాప్స్ అండ్ గేమ్స్ మీద లాస్ట్లో వీడియోలో కూడా ఇదే చెప్పాను. బట్ ఇందులో సింపుల్ మెథడ్ అయితే ఉంది. అదైతే మీరు 100% అయితే యూజ్ అయితే చేసుకుంటే మాత్రం మీకు అయితే వర్క్ అయితే చేస్తాను. నేను కూడా ట్రై చేశాను ఫ్రెండ్స్, నాకు కూడా వర్క్ చేయలేదు కాబట్టి నేనైతే ఈ వీడియో మళ్ళీ అయితే క్రియేట్ చేస్తున్నాను. అలాగే మీ కొందరికి అయితే చాలామందికి అయితే ఈ డౌట్స్ ఉన్నాయి. సో చాలామందికి అయితే వర్క్ అయితే చేయట్లేదు. అందుకనేసి నేనైతే ఈ వీడియోని అయితే క్రియేట్ చేశాను. ఆ తర్వాత మనం ఇంపార్టెంట్గా ఏం చేయాలంటే ఈ యాప్ని అయితే లాంగ్ ప్రెస్ అయితే చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాప్ ఇన్ఫో అని కనిపిస్తుంది. యాప్ ఇన్ఫో మీదకి వెళ్ళండి. సో యాప్ ఇన్ఫో మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి స్టోరేజ్ అనేసి మనకి ఇక్కడ క్లియర్ క్యాచ్ డేటా మనకి క్లిక్ క్యాచ్ ఈ రెండు అయితే మనకి క్లియర్ అయితే చేసేయాల్సి ఉంటుంది. సో నాకు ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు క్లియర్ డేటా అనేది మనకి క్లియర్ అయితే అవ్వదు. సో నాకైతే చాలా టైం అయితే పడుతుంది, బట్ క్లియర్ అయితే కాదు. సో చాలా టైం అయితే పడిపోతుంది, బట్ క్లియర్ డేటా కాదు. ఈ క్లియర్ డేటా కాని వల్ల నాకేమంటే ఈ ప్రాబ్లం అనేది ఫిక్స్ అయితే కావట్లేదు. అందుకనేసి మళ్ళీ నేను ఏం చేద్దామంటే ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సో టోటల్గా బ్యాక్ వచ్చేయండి. టోటల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫోన్లో సెట్టింగ్ అయితే ఓపెన్ చేద్దాం. సో సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత యాప్స్ మేనేజర్ అనేసి మనకి ఇక్కడైతే ఉంటుంది చూడండి. నా దాంట్లో యాప్స్ అనేసి ఇక్కడైతే ఉంది. సో యాప్స్ మీదకి వెళ్ళండి. యాప్స్ మీదకి వెళ్ళిన తర్వాత అన్ని ప్లే స్టోర్ది మనకి ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్, మోబీ ప్లే స్టోర్ ఇవన్నీ దాంట్లో మనకి క్లియర్ డేటా అనేది క్లియర్ అయితే చేసేయండి ఫ్రెండ్. ఇవన్నీ ఈజీగా క్లియర్ అయితే అయిపోతుంది చూడండి. సో చాలా తొందరగా అయితే క్లియర్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ అయితే 4 అయితే క్లియర్ అయితే చేసేయండి. ఇవన్నీ అయితే సో ఓకేనా, ఇవన్నీ అయితే క్లియర్ అయితే చేసేద్దాం. సో ఓకే, ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు నేను చెప్తున్నాను ఏదైతే క్లియర్ చేయాలండి. సో ఇక్కడ మనకి ప్లే మూవీస్, అలాగే ప్లే మ్యూజిక్, ప్లే సర్వీస్ అనేసి ఇక్కడ ఉంది కదా. ప్లే సర్వీస్ అనే ఇన్స్టాల్ మనకి అలాగే ప్లే స్టోర్ ఈ 4 అయితే మీరైతే క్లియర్ అయితే చేయండి. సారీ 5 అయితే, ఈ 5లో అన్నింటిలో మనకి డేటా అనేది క్లియర్ అయితే చేసేయండి. డేటా అలాగే క్యాచ్ ఫైల్స్. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే సింపుల్గా సో నేను మీకు అది చూపిస్తాను చూడండి. సో వేరీస్ తర్వాత ఇక్కడ మనకి గూగుల్ ప్లే స్టోర్ అని కనిపిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. గూగుల్ ప్లే స్టోర్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది చూడండి డిసేబుల్, అలాగే ఫేస్ టు స్టాప్ అనేసి మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకి డిసేబుల్ మీద క్లిక్ చేయండి. సో డిసేబుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడవచ్చు. డిసేబుల్ మీద క్లిక్ చేస్తే ఇది నో మోర్ లాంగర్ అనేసి మనకి ఇక్కడైతే వచ్చేస్తుంది. సో డిసేబుల్ మనకి క్లిక్ చేయండి. ఇక్కడ చూడవచ్చు రీప్లేస్మెంట్ ఇంకా మనకి రీప్లేస్మెంట్ దిస్ యాప్ విత్ ఫార్మాట్ వానికి న్యూ వర్షన్లో అయితే ఇదైతే వస్తుంది. సో నా ఇప్పుడు డిసేబుల్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది డిసేబుల్ చేయగానే. సో డిసేబుల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడైతే ఆ యాప్ అనేది వర్క్ అయితే చేయదు. అందుకని మళ్ళీ మనం ఇక్కడ ఎనేబుల్ అయితే చేయండి. ఎనేబుల్ చేస్తే మళ్ళీ మనకి రీఇన్స్టాల్ అయితే అయిపోతుంది. రీఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి చూడవచ్చు స్టోరేజ్ అనేది మనకి క్లియర్ అయితే అయిపోయి ఉంటుంది. చూపిస్తాను మీకు. సో నా ఇక్కడ చూడవచ్చు స్టోరేజ్ అనేది టోటల్ అయితే క్లియర్ అయితే అయిపోయింది ఫ్రెండ్. ఇలా చేసిన తర్వాత మనం ఇప్పుడు మీరు ట్రై చేయండి. 100% మీకు అయితే వర్క్ అయితే చేయకపోతే అప్పుడు నన్ను కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి, ఇదేం చెత్త వీడియో చేసావన్నా అనేసి.
100% మీకైతే రిప్లై ఇస్తాను. లేదు మీకు ఎలాంటి డౌట్స్ కానీ క్వశ్చన్ కూడా 100% అయితే మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి అయితే ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్గా అవుతుందని నా నమ్మకం అయితే ఉంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.